సప్లై చైన్ ఇన్ఎఫిషియన్సీస్ ఏంటి? మల్టిపుల్ మిడిల్ మెన్స్ రావడం. నెక్స్ట్ ఇన్ఎఫిషియన్సీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం. హై మార్కప్స్ ఫ్రమ్ ఇంటర్మీడియరీస్ అనమాట. ఇంటర్మీడియట్స్ ఎక్కువ ఉండు వాళ్ళు ఎక్కువ పెంచడం. ల్యాక్ ఆఫ్ కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పూర్ మార్కెట్ లింకేజెస్ కానీ, వీక్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి రోడ్డు కానీ, రైలు కానీ, పోర్ట్ కానీ, స్టోరేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ ఇవి అనమాట మెయిన్. తర్వాత వచ్చి మార్కెట్ రిజిడిటీస్ అనమాట. మార్కెట్ రిజిడిటీస్ అంటే ఏంటి? ఇక్కడ రెగ్యులేటరీ బ్యారియర్స్ అనమాట. ప్రివెంటింగ్ కాంపిటీషన్ కానీ, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ రెస్ట్రిక్షన్స్ కానీ, ల్యాక్ ఆఫ్ డైరెక్ట్ ఫార్మర్ టు కన్జ్యూమర్ ఛానల్స్ అనమాట. వీళ్ళు వాళ్ళతో అవ్వడం కానీ, లేకపోతే లైసెన్సింగ్ రిక్వైర్మెంట్ అనమాట. ఇదేంటంటే స్లోయింగ్ ఎంట్రీ కానీ, లేబర్ మార్కెట్స్ రిజిడిటీస్ కానీ, రెస్ట్రిక్టివ్ బిజినెస్ రెగ్యులేషన్స్ కానీ. సర్వీస్ సెక్టార్ చూస్తే కనుక లిమిటెడ్ కెపాసిటీ ఆఫ్ హెల్త్ కేర్ అనమాట. ఈ హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ సెక్టార్ కానీ, తర్వాత హౌసింగ్ సప్లై కానీ, కన్స్టెంట్స్ ఇన్ సిటీస్ కానీ, తర్వాత రియల్ ఎస్టేట్ సంబంధించి కానీ, ప్రొఫెషనల్ సర్వీసెస్ అనమాట. ప్రొఫెషనల్ సర్వీస్ రెస్ట్రిక్షన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఇది పర్సిస్టెంట్ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటి? డస్ నాట్ రెస్పాండ్ క్విక్లీ అనమాట. ఇది అయిపోతే రెస్పాండ్ ఇది మానిటరీ పాలసీకి రెస్పాండ్ అవ్వదు. రిక్వైర్స్ సస్టైన్డ్ పాలసీ ఎఫర్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. పాలసీ ఎఫర్ట్ కావాలి, నెక్స్ట్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ కావాలి. పాలసీ ఎఫర్ట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి. మల్టిపుల్ కాజెస్ వచ్చి ఫేజెడ్ సొల్యూషన్స్ కావాలి దీనికి. ఆఫెన్ సెక్టార్ స్పెసిఫిక్ ఫుడ్ కానీ, ఎనర్జీ కానీ, సర్వీస్ కానీ చూస్తాం. కానీ పర్టికులర్లీ ఎఫెక్ట్స్ ఎసెన్షియల్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట. వై కన్వెన్షనల్ మానిటరీ పాలసీ ఇన్ఎఫెక్టివ్ అనేది మనం నెక్స్ట్ దాంట్లో మాట్లాడదాం. ఇది సర్వీస్ సెక్టర్, ఇదేంటి సెక్టార్ కన్స్టెన్స్ అనమాట. సర్వీస్ సెక్టార్ కన్స్టెన్స్ క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుంది? లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, డస్ నాట్ రన్ క్విక్గా ఇది రెస్పాండ్ అవ్వదు. దీనికి మానిటరీ పాలసీ ఎఫర్ట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి, రిక్వైరింగ్ మల్టీ ఫేసెటెడ్ సొల్యూషన్స్ కావాలి, సెక్టార్ స్పెసిఫిక్, తర్వాత వచ్చి పర్టికులర్లీ ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కావాలి. మార్కెట్ రిజిడిటీస్ అనమాట. రెగ్యులేటరీ బ్యారియర్స్ కానీ, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ ఈ లింకేజెస్ సరిగ్గా లేకపోవడం కానీ, ఫార్మర్ టు కన్జ్యూమర్ ఛానల్స్ కానీ, లైసెన్సింగ్ రిక్వైర్మెంట్స్ కానీ, స్లోయింగ్ ఎంట్రీ కానీ, లేబర్ మార్కెట్ రిజిడిటీస్ ఇది ఒకటి. ఈ ప్రాబ్లమ్స్ అనమాట.